హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. బెల్లం ఇంకా మైదా యూస్ చేస్తూ క్విక్గా చేసుకునే హల్వా రెసిపీ అనమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ దీనికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో అరకప్పు దాకా మైదా పిండి వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మైదా పిండి అనేది కలర్ చేంజ్ అవ్వకూడదండి, అస్సలు మాడకూడదు. జస్ట్ వేడైతే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల హల్వా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు తీసుకుని ఈ పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకుని ఆ పిండిని బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండి ఎంత అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో అరకప్పు దాకా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి బెల్లం వేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1/3 కప్పు దాకా తురుముకున్న బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని కడాయిలోకి యాడ్ చేసేసుకున్న తర్వాత అదే కప్తో అరకప్పు దాకా నీళ్లు పోసుకోవాలండి. ఈ కొలతలన్నీ కూడా కరెక్ట్గా తీసుకుంటేనే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వాటర్ వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం మొత్తం కరగపెట్టుకోండి. బెల్లం అంతా కరగబెట్టేసుకుని ఈ బెల్లం వాటర్ని కొద్దిగా ఫిల్టర్ చేసుకుని మళ్ళీ తిరిగి అదే కడాయిలోకి వంచేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుకుంటూ ఉడికించుకోండి. బెల్లం పాకం కొద్దిగా చిక్కపడాలన్నమాట. అలా ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ పిండి మిక్చర్ వేసే ముందు ఒకసారి మిక్స్ చేసుకుని వేసుకోండి. అలా చేయటం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. పిండి వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి. హల్వాని మనం ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే అందులో స్ట్రెచ్చినెస్ అనేది అంత ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ మిక్చర్ అనేది చిక్కపడి గిన్నెకి అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని ఒకేసారి వేయకుండా 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ నెయ్యిని హల్వా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉంటే నెయ్యి అబ్జర్వ్ చేసేసుకుని మళ్ళీ డ్రై అవుతూ ఉంటుందండి. అప్పుడు మళ్ళీ తిరిగి నెయ్యిని వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి హల్వా అనేది స్ట్రెచీగా వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి సుమారుగా 1/2 కప్పు నుంచి అరకప్పు మధ్యలో నాకు నెయ్యి పట్టిందండి. సో ఇలా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక స్టేజ్లో హల్వా అనేది నెయ్యిని వదులుతూ ఉంటుంది. అలాగే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా లూజ్గా వదిలేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఇలా వస్తే హల్వా అనేది రెడీ అయిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ హల్వాని పీసెస్లా కట్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేయండి. నెక్స్ట్ ఆ బౌల్లోకి మనం తయారు చేసుకున్న హల్వాని ఉంచేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక స్పూన్తో స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత పైన కొద్దిగా జీడిపప్పు పలుకులు కానీ లేదా పిస్తా పలుకులు కానీ గార్నిష్ చేసుకోండి. అలాగే కొంచెం ప్రెస్ చేసి ఈ బౌల్ని అలా పూర్తిగా చల్లారిపోయేంత వరకు వదిలేసేయాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పీసెస్గా కట్ చేసుకుంటే మనకి హల్వా పీసెస్ అనేవి విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా సింపుల్గా మైదా పిండితో బెల్లంతో హల్వా చేసుకోవచ్చు కదా. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.